ఇక డీటెయిల్స్ చూస్తే ముంబై పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధేతో నిన్న భేటీ అయ్యారు. తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు సింధే సాగర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. ముంబై పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధేతో నిన్న భేటీ అయ్యారు. తన అధికారిక నివాసమైన వర్షాకు విచ్చేసిన చంద్రబాబుకు సింధే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం ఏక్నాథ్ సింధే తన ఎక్స్లో షేర్ చేసుకున్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సింధే పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, సింధే తనయుడు ఎంపీ శ్రీకాంత్ సింధే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ తదితర అంశాలపైన చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ తెలిపారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆర్డీటీ నిర్వాహకులు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభుత్వంతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తామని తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ నిన్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా ఫెర్రర్ని మంత్రి మంగళగిరి చేనేత శాల్వాతో సత్కరించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. విన్సెంట్ ఫెర్రర్ 1969లో ప్రారంభించిన ఆర్డీటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 3000 గ్రామాల్లో సేవలు అందిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. వేల కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో ఆసుపత్రులు, ఇళ్ల నిర్మాణం, పేదలకు విద్య, వైద్య, ఆర్థిక సాయం, చెక్ డ్యాములు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారని కొనియాడారు. యువగలం పాదయాత్రలో ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ట్రస్ట్ సేవల్ని మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేద్దామని నిర్వాహకులకు చెప్పారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే కనపడుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఆఫ్రాన్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కనీసం ప్రాజెక్టు గేట్లకు కూడా గ్రీజు పెట్టలేకపోయారని మండిపడ్డారు. అలాంటి వారు పోలవరం డ్యాం ఎలా కట్టగలరని మంత్రి ప్రశ్నించారు. సోమశిల హై లెవెల్ కెనాల్కి సంబంధించి టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో చేసింది సున్నా అని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆఫ్రాన్ పనులు ప్రారంభించి రాబోయే 60 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఏపీలో 5 ఏళ్ల పాలన చేసి నీటిపారుదల వ్యవస్థను 20 సంవత్సరాల వెనక్కి నెట్టేశారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు పోయే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని మంత్రి చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ హయాంలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని, దీనిపై త్వరలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న తెలిపారు.
రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతీపై విత్తనాల సరఫరా, గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎరువులు, విత్తనాలు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధంగా రైతులను ముందుకు నడిపించడమే పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు పి. వివేకానంద్ అంబులెన్స్ను అందించారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పనిచేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కువైట్లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వేధింపులకు గురైన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. ఎన్ఆర్ఐ టీడీపీ బృందం బాధితుడిని సంప్రదిస్తుందని తెలిపారు. కేంద్రం సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకువస్తామన్నారు. కువైట్లో దుర్భర జీవితం గడుపుతున్నామని ఇటీవలే ఓ తెలుగు కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సాయం చేయకపోతే చావే దిక్కంటూ వీడియోలో గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో తాజాగా స్పందించిన లోకేష్ ఆయన్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మచిలీపట్నానికి మహర్దశ రాబోతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లి రవీంద్ర పేర్కొన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా వ్యవస్థను సజావుగా నడిపేందుకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జవ్వారిపేట పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్నా మరోవైపు ఆర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 58 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ పథకాన్ని మచిలీపట్నంలో అమలు చేయనున్నామని చెప్పారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పడం జరుగుతుందని, ఇందుకోసం బీపీసీఎల్ ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్రం నుండి పథకాలు, నిధులు తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మచిలీపట్నంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మురుగు కాలువల్లో పూడికలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే సూచించామని, ఆ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరిస్తున్నామని అన్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి ఆర్జీలు వస్తున్నాయని, ఆ విషయమై రాష్ట్ర స్థాయిలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు చూస్తున్నామని, త్వరలో ప్రజల దగ్గరకు నేరుగా వెళ్తామని పేర్కొన్నారు. పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకి వికలాంగులకి 100% ఎలిజిబిలిటీ ఉంటే 15,000 రూపాయలు, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. విధంగా రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిన్న రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడిగిన వివరాలను అందించలేని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ పనితీరు పట్ల సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సీఐ మురళీకృష్ణను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో సౌత్ డివిజన్ పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయన స్టేషన్లోని కంప్యూటర్ వద్దకు వెళ్లి CCTN-S తెరిచి SHOలో రోల్ గురించి లాగిన్ అవ్వాలంటూ సీఐ ఆకుల మురళీకృష్ణను ఆదేశించారు.
సిపి ఆదేశానికి అనుగుణంగా సీఐ స్పందించలేకపోయారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల వివరాలను అడగ్గా సీఐ సరైన సమాధానం ఇవ్వకుండా నీళ్లు నమిలారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు వివరాలు, వాటి సామర్థ్యం, ఉపయోగించే విధానం, వాటి పనితీరు గురించి అడగ్గా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సిపి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సీఐ మురళీకృష్ణను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో ఆర్థిక సాంకేతిక నష్టాలకు బాధ్యులెవరు అనేది గుర్తించాలని, వారిని తగిన విధంగా శిక్షించడంతో పాటు నష్టాన్ని వసూలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్వాసితులకు ఎకరానికి 40 లక్షలు ఇచ్చి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు 2 లక్షల చొప్పున ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో సిపిఎం ఆధ్వర్యంలో పోలవరంపై సెమినార్, రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రంపై విమర్శ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడుతూ పోలవరంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగాయి, ఎంత నష్టం జరిగిందనేది తేల్చాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్వాహకులకు ఎకరానికి 40 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకి వ్యక్తిత్వం లేదు, వాళ్ళకి స్పిరిచువల్ అవసరాలు లేవని చెప్పేసి దృక్పథం దీంట్లో మనకు కనపడుతుంది. నేను దాని జోలికి పోను. కానీ నష్టపోయేది గిరిజనులు, లాభపడేది ఎవరు? లాభపడేది గోదావరి ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు, వీళ్ళందరూ రైతులు లాభపడతారు అంటున్నారు. వీళ్ళు భూములు ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఏం నష్టపరిహారం ఇస్తున్నావు? ఇందాక శ్రీనివాసరావు చెప్పాడు. ఇదే పోలవరం ప్రాజెక్టులో కాలువ వదిలితే కృష్ణా ఇటు పట్టిసీమ కాలువలకి 38 లక్షల నుంచి 48 లక్షల దాకా ఎకరాకి ఇచ్చిన ఇదే ప్రభుత్వం. మరి ఈ రైతుకి 48 లక్షలు ఇచ్చిన వాడివి అక్కడ 5 లక్షలు ఏంటి, 2 లక్షలు ఏంటి, ముష్టి వేయడం ఏమిటి? వాళ్ళు రైతులే కదా. మరి వీళ్ళు భూమి కాలువకు పోయిందని ఇచ్చారు 48 లక్షలు. వాళ్ళకి ఎందుకు ఇవ్వు? ఇంతకుముందు చెప్పారు. అంటే దళితులు, గిరిజనులు అయితే వాళ్ళు డిస్పెన్సిబుల్, అగ్రకులాలు వాళ్ళు మోతుబరులు అయితే నీకు అనుయాయులు కాబట్టి, నీ కులం వాళ్ళు కాబట్టి నీకు ఎక్కువ ఇస్తావు. వాళ్ళు డిస్పోజబులే కాదు. వాడు పాపం మనం అంటే నోరు వాయలేని వాళ్ళు అడగలేని వారు కాబట్టి వీళ్ళు అడగగలిగిన వాళ్ళు వీళ్ళ తర్వాత రాజకీయ నాయకులు వాదించే వాళ్ళు ఉన్నారని చేస్తాం. ఏమి న్యాయం ఇది? ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో లోగడ ఎప్పుడూనే ఇతర రాష్ట్రాలతో జరిగిన ఒప్పందంలో పోలవరం ప్రాజెక్టు కట్టాలి అనేటటువంటి ఒక నిర్ణయం జరిగి దానికి సంబంధించినటువంటి జియో ఇష్యూ అయిన తర్వాత కృష్ణానదిలో మనకున్నటువంటి 80 టీఎంసీల నీటిలో 35 టీఎంసీల నీరుని కర్ణాటకకి, మహారాష్ట్రకి వదులుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మౌనాన కాలయాపన జరుగుతూ వచ్చింది అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఏదైనప్పటికీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అప్పటికీ భారతదేశంలో భూసేకరణకు సంబంధించి, నష్టపరిహారానికి సంబంధించి, పునరావాసానికి సంబంధించి ఉన్నటువంటి జీవోలు కానీ, ఉత్తర్వులు కానీ వాటన్నిటికన్నా కూడా చాలా మెరుగైనటువంటి విధంగానే ఆ జీవో ఇవ్వటం జరిగింది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మైనారిటీలందరూ ఐకమత్యంగా మెలగాలని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. మచిలీపట్నంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 1.10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. ఈద్గా ప్రహరీ నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో ఉన్న బిస్మిల్లా ఖాన్ షాదీఖానాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా 123 మంది ఆస్థానాల ముజావర్లకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున బ్యాంకు చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహరం పండుగ దేవునికి నివాళులు అర్పించే కార్యక్రమమని, 40 రోజులకు పైగా దుఃఖ దినాలుగా దీక్ష పూని కర్బలా మైదానంలో జరిగిన త్యాగాలకు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా షియా సోదరులు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారని తెలిపారు. హైదరాబాదు తర్వాత మచిలీపట్నంలోనే ఈ కార్యక్రమం ఎంతో బాగా చేస్తారని, ముస్లింలందరూ ఐకమత్యంగా మెలగాలని, వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. షియా సోదరులు మొక్కులు తీర్చుకోవడానికి ఆస్థానాలకు వస్తారని, ఆ ఆస్థానాలకు మరమ్మతులు చేపట్టి సున్నం వేయుట తదితర ఖర్చులకు గాను ప్రస్తుతం మచిలీపట్నం నుండి 106 దరఖాస్తులు, పెడన్ నుండి 17 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రాంతాలను గుర్తించి వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించి తమ భుజస్కంధాలపై భారం మోపారని, మా వంతు బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. మచిలీపట్నంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 1.1 కోట్ల రూపాయలు మంజూరు చేయించి వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయిస్తామని తెలియజేశారు. భగవంతుడితో అనుసంధానమైన జ్ఞానాన్ని అందరికీ పంచిన వారే నిజమైన భగవద్భక్తులని ఇస్కాన్ విజయవాడ జగన్నాథ మందిర అధ్యక్షుడు చక్రధరిదాస్ ఉపదేశించారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి జ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుందన్నారు. అందరికీ భగవత్ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసలు కోర్చి రథయాత్ర వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని స్క్రూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆయన సందేశాన్నిస్తూ ధర్మాచరణ, సత్యనిష్టలు, తన నామస్మరణ, సేవ భగవంతుడికి ఇష్టమైన కార్యాలన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి జ్ఞానాన్ని అందరికీ ఎంచడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుందన్నారు. అందరికీ భగవత్ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసలో కోర్చి రథయాత్ర వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తాము వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి సహకారం అందిస్తామంటూ ప్రమాణం, సంతకాలు చేయటం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉదయం గుండిదా మందిరంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 108 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం దుబాయ్ కళాకారిణి షీలా కూచిపూడి నృత్యం, విద్యార్థుల రాధాకృష్ణుల వేషధారణ భక్తులను అలరించాయి. రథ మేళాలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా సర్వీసు విమానం నిన్న రాత్రి నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి ప్రయాణికులను వేచి ఉంచడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగివచ్చి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీస్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముంబైకి వేరే విమానాన్ని సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా సర్వీస్ విమానం నిన్న రాత్రి నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 3 గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. గన్నవరం నుండి ముంబైకి వెళ్లవలసిన ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా విమాన సర్వీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 గంటల 10 నిమిషాలకు బయలుదేరవలసిన ఫ్లైట్ 1 అవర్ లేటు అని, 8:30కి ఫ్లైట్ బోర్డింగ్ అని చూపిస్తోందని చెప్పారు. తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. చివరకు ప్రయాణికుల ఆందోళనతో గన్నవరం నుంచి హైదరాబాద్కు సర్వీసు ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ముంబైకి వేరే ఫ్లైట్ సిద్ధం చేస్తామని చెప్పారు. The flight delayed then it cancelled. So they are not giving any other service, not giving any reply, not giving alternate service, nothing is else. Many public is suffering from no one is replying. ఆల్మోస్ట్ 3 hours వెయిటింగ్ తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఏషియన్ చేయడానికి ఒక కౌంటర్ ఓపెన్ చేశారు. మెయిన్ ప్రాబ్లం 1 అవర్ తర్వాత వాళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరకలేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి. మీ ట్రావెలింగ్ పరిస్థితి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్పడం అదే, వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ నాకు అవైలబుల్గా లేవు. 7:10ది కాస్త అలా మెల్లిగా పోస్తూ 8:10 చేశారు. 8:10కి కూడా ఏమీ చెప్పట్లేదు. అక్కడ బోర్డింగ్ అని చూపిస్తుంది కానీ నో న్యూస్, నథింగ్. కొంతసేపు తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి లేదు రెడీగా ఉంది, క్యాప్టెన్ చూస్తున్నారు అన్నారు. అంతా అయిపోయాక ఇంకొకతను వచ్చి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక వాళ్ళ దగ్గర ప్లాన్ బి లేదు. ఎయిర్లైన్స్ అనే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఓకే క్యాన్సిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. సో అక్కడ అందరూ ఒక్కొక్కరిని జస్ట్ ఇది చేస్తున్నారు. లాస్ట్గా ఇప్పుడు మేము ఫైనల్గా విజయవాడ టు హైదరాబాద్ బై సర్ఫేస్ అరేంజ్ చేశారు. पैसेंजर कोई भी हेल्प नहीं कर रहा है, बहुत परेशान कर रहा है, कोई आंसर नहीं दे रहा है, सब यात्री परेशान हो रहे हैं. रिक्वेस्ट करता हूँ रतन टाटा जी से ऐसे एयर इंडिया नहीं चलाए.